హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ప్రతిరోజులాగే ఈరోజు మన టీవీ ఛానల్లో న్యూస్ అనేది టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. అసలు ప్రస్తుతానికి రాష్ట్రంలో పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, కొత్తగా ఫామ్ అయినటువంటి కూటమికి ప్రభుత్వం తన కార్యాచరణ ఎలా ముందుకు తీసుకెళ్తుంది, రీసెంట్గా అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. దాంట్లో సూపర్ 6 ఎంతవరకు వచ్చాయి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రజలు ఆంధ్రప్రదేశ్ గురించి ఏమనుకుంటున్నారు, ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది అనుకుంటున్నారా, లేదంటే ఇప్పుడే కొత్తగా వచ్చినటువంటి 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది అంటున్నారా, లేదు నిన్నగాక మొన్న డిప్యూటీ సీఎంగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటన్నిటి కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి ఏరియా నుంచి మా రిపోర్టర్స్ అనేవారు ఈరోజు రిపోర్టింగ్ ఇస్తున్నారు. ఈరోజు మాకు అన్ని బ్రాంచెస్లో అన్ని ప్లేసెస్లో మా రిపోర్టర్స్ లేరు కాబట్టి మేము రావులపాలెం నుంచి రారా టీవీ రాంబాబుని లైవ్లోకి తీసుకోవడం జరిగింది. రారా టీవీ రాంబాబు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, అది ఉంటుందా పోతుందా, తుసుక్కున ఓడిపోతుందా, ఎన్నో ప్రమాణాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి బాబు గవర్నమెంట్ దాన్ని కాపాడుతుందా, లేదంటే పవర్ రేంజర్ అదే పవన్ కళ్యాణ్ గారు దానికి ఎలా అడ్డుపడతారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న టైంలో ఇప్పుడు రావులపాలెం నుంచి రారా టీవీ రాంబాబు మనకి రిపోర్టింగ్ చేయబోతున్నారు. ఒకసారి రాంబాబు. అందరికి నమస్కారం అండి. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఒక్కసారి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒకసారి మీరు చెప్పండి. అందరికి నమస్కారం అండి. నేనండి రారా చూసుకుందాం టీవీ నుండి రావులపాలెం రిపోర్టర్ రాంబాబు మాట్లాడుతున్నాండి. అదేటి పోలవరం ఎత్తు తగ్గించారని బాబురు మీద పడి దొగ్గోలేస్తారేటి, మరి ఆ మాటకొస్తే విశాఖ ఉక్కుని ముక్కలు చేసి అమ్మేస్తున్నారు. ఆపారేటి, పెన్షన్ పెంచినట్టే పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి దోచేసుకుంటున్నారు కదా, అది ఆపారా ఏటి? ఇక వాలంటీర్లకు అయితే 10,000 యాత్ర ఇస్తాను ఓట్లు వేయించుకొని అధికారం దక్కాక మీరు వ్యవస్థలోనే లేరు పక్క బోండ్రాని వేలేశారు కదా, దాన్ని ఆపారా ఏటి? ఇక హైలైట్ ఏంటంటే విద్యా వైద్యం ఎందుకు దండగా, నాణ్యమైన మద్యం ఉండగా అనే స్ఫూర్తితో ఊరూర్ల బెల్ట్ షాపులు ఎట్టి మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చారు కదా, దాన్ని ఆపారా ఏటి? ఇక శాంతి భద్రతలు ఇస్తాను శపథాలు చేసి కుర్సీ ఎక్కిన 6 నెలలకి 60కి పైగా ఆడబిడ్డలు మాన ప్రాణాలను హరించిన వాళ్ళని పెంచి పోషిస్తా అత్యాంధ్రప్రదేశ్ గా మార్చారు కదా, ఇక దాన్ని ఆపారా ఏటి? ఇక ఫ్రీ ఇసుకని చెప్పి గతంలో 850కి దొరికే ఇసుకని 1300 చేసి అమ్మేస్తున్నారు, దాన్ని ఆపారా ఏటి? ఇలా పెద్ద ఆయన విజన్ ని ప్రపంచంలో ప్రతి టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యేదాకా ఆయన చేసే ఈ విధ్వంసం ఆపడు. మరి ఆయన ఇస్తానన్న మీరు కాసిపడి ఓట్లేసి 5 ఏళ్ళు అధికారం ఇచ్చాం కదా, అలవాటు ప్రకారం అంగులు దించుతుంటాడు, తట్టుకోవడం తప్పదు కదా. మరి చివరిగా మాట, ఎన్నికల్లో పోటీ చేయడానికి బాబుమర్దులకి రాయలసీమ నియోజకవర్గాలు కావాలి కానీ అభివృద్ధి మాత్రం అమరావతిలోనే చేస్తా అంటారు. గట్లుంటది బాబోర్తోని. అంతేగా స్వామి, కొంప ముంచేలాగా ఉన్నాగా రాంబాబు. రారా అంటే రారా టీవీ అనుకున్నా గానీ మా రక్తాలు దాగే టీవీ అనుకోలేదు స్వామి. నువ్వు ఏందయ్యా ఇది, ఏంది నేనెక్కడా చూడలా ఈ రేంజ్ లో, ఏంది వేసుకోవడమా? వామ్మో, దీన్ని వదిలే కానీ అసలు బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, నిన్ను అడగదు నా తప్పు అయిపోతుందా? సీరియస్గా బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, దానిపైన కూడా 4 మాటలు చెప్పరాదు. ఇదిగో ఇది మాత్రం సరిగ్గా చెప్పు, ముందు చెప్తున్నా. అట్టెట్ చేసిన అంటే మర్యాద ఉండదు. చెప్పాయా ఒకసారి. రావులపాలెం రారా టీవీ నుంచి రాంబాబు బడ్జెట్ పైన ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది అతను చెప్తాడనమాట. చెప్పండి. ఎవరితో వాళ్ళతో మాట్లాడించా రాంబాబు? నువ్వు కావదు, ఎవరితో వాళ్ళతో మాట్లాడించు, సామాన్యులతో మాట్లాడించు, బాగుంటది. అది రైట్. అందరికి నమస్కారం అండి. నేనండి మీ కామన్ మ్యాన్ కాంతారావునండి. మరి ఏట్లేదండి, నిన్న అసెంబ్లీలో మన బడ్జెట్ ప్రవేశపెట్టారంట కదా, వాళ్ళు చెప్పిన లెక్కల్లో చాలా బొక్కలు ఉన్నాయని బయట టాకు. మరి మన పెద్దోళ్ళు బాబోరు అంటే భూమి తిరిగి అబద్ధాల కోరని, అన్యాయానికి నిలువెత్తు రూపమని, ఎన్నుపోటు ఈరుడని చెప్పకనే చెప్పారా ఏటి? బడికి పోయే ప్రతి పిల్లకాయకి 15,000 ఇస్తానని చెప్పాడు కదండి. మరి ఈ రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులు ఉన్నారండి. మరి ఆయన ఇచ్చిన మీకు అయ్యే ఖర్చు 12,600 కోట్లండి. మరి ఆయన కేటాయించింది అంతా 5,387 కోట్లండి. మరి మిగతా లెక్క ఎక్కడా? ఇక రైతు భరోసా కింద రైతులకి 20,000 ఇస్తా అన్నాడు కదా, ఆ లెక్క మన రాష్ట్రంలో 53 లక్షల పైగా రైతులు ఉన్నారండి. ఆ లెక్క ఆయన ఇచ్చిన మీకు అయ్యే ఖర్చు 10,000 కోట్లండి. కానీ ఆయన కేటాయించింది కేవలం 1000 కోట్లండి. మిగతా లెక్క ఎక్కడ? ఒక్కో కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లు అన్నాడు కదండి. ఆ లెక్క మన రాష్ట్రంలో 1.5 పైగా కుటుంబాలు ఉన్నాయండి. యావరేజ్ గా లెక్కేసుకున్న ఆయన ఇచ్చిన మీకు అయ్యే ఖర్చు 4,000 కోట్లండి. మరి ఆయన కేటాయించింది 895 కోట్లేనండి. మరి మిగతా లెక్క ఎక్కడ? ఇక 18 ఏళ్ళు దాటిన ప్రతి ఆడపిల్లకి ఇస్తానన్న 18,000 గురించి, నిరుద్యోగులకి ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి, మరి అట్టాగే మహిళలకు ఇస్తానన్న ఉచిత బస్సు గురించి అయితే ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఊసే లేకపోయే. ఇక బాబోర్ని పవర్ రేంజర్ ని నమ్ముకున్నందుకు మనమంతా అయిపోయి. ఓరే స్వామి, ఒకటికి మించి ఒకటి ఇట్లా ఉన్నారేందా మీరు? యో చూసుకోబడలా, ఇట్లా పొడిచి పడేస్తే జట్ట రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళ ప్రజలు ఏమైపోతారు? సరిగానే స్వామి,
పవర్ రేంజర్ పరిస్థితి ఎందుకు చెప్పు నాకు. మన ఆడబిడ్డల అన్నయ్య అందరినీ హక్కును చేర్చుకొని పైకి తీసుకెళ్తానని వాగ్దానాలు చేసినటువంటి మన ప్రీతమ నాయకుడు, మన రోల్ మోడల్, మన హీరో ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు ఒకసారి చెప్పు. అందరికి నమస్కారం అండి, నేనండి మీ పవర్ రేంజర్ని. మరి ఎట్లేదండి మీకు ఏదో తేడాగా ఉంది. పవర్ రేంజర్ అంటే నువ్వేనా? సూపర్ సిక్స్ ఎక్కడా? పవర్ రేంజర్ అధికారంలో లేనప్పుడు ఆడపిల్లకి రక్షణ కల్పిస్తాను. 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు పులవమని గుండ్లు బాధేసుకున్నప్పుడు ఆడపిల్లకి రక్షణ కల్పిస్తున్నావా నువ్వు? అయిపోయిందండి, నా బతుకు అయిపోయిందండి. రోజు చెక్కేస్తారండి. అప్పటికి చెప్పారండి బాబు పడతా లేకుండా బయటకు వెళ్ళొద్దని. వీళ్ళంతా కలిసి నాకు స్కెచ్ చేస్తారండి. సాయంత్రం సక్కగుంటే లైవ్ కొత్తానండి. మరి ఉంటారు. అయిపోయిందా? బ్యాండ్ బాజా భారత కుమ్మేశారా? చూస్తున్నారు కదా, రాష్ట్రంలో అయితే ఒక్కొక్కడు ఒక్కొక్క తీవ్రవాదిలా తయారయ్యాడు. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఎలా రెస్పాండ్ అవుతారో నాకే తెలియట్లేదు. దయచేసి ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్న వీటిని మీరు సీరియస్గా తీసుకోవద్దని, ఇది కేవలం ఫన్ కోసం జనరేట్ చేయబడినటువంటి ఒక కాన్సెప్ట్ అని మనసారా విజ్ఞప్తి చేసుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.